చూసారా? బండలో నుండి దాన్ని వేరు కొట్టుకుని పోతుంది. చూసారా? ఎప్పుడైనా చూసారా? నేను చాలాసార్లు చూసాను. ఎస్పెషల్లీ నీలగిరీస్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు దాన్ని వేర్లు బయటకు ఉంటాయి చూడాలి. ఇయర్స్ ఎంతంత లావు ఉంటాయి. బండేంటి, రాయి ఏంటి, ఏదేంటి దూచుకుని పోతూనే ఉంటుంది. హౌ కెన్ ఇట్ పియర్స్ త్రూ అంటే కొంతమంది ఈ పాయింట్ ఐ వాంట్ హైలైట్ బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ కన్విక్టింగ్ మీ అండ్ ప్రాంప్టింగ్ మీ సే దిస్ బికాస్ ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకనే ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈజ్ సెయింగ్ డోంట్ లీవ్ మీ అవుట్. ఏంటంటే ఈ చెమ్మ ఏంటంటే మట్టి లోతు లేదు, రాయి పైన కొంచెం మట్టి ఉండొచ్చు. కానీ ఈ చెమ్మ ఏంటంటే నీరు కాదు, చెమ్మ జస్ట్ మాయిస్ట్. ఆ వేరుని ఎదిగేలాగా చేస్తూ ఉంటుంది, ఆ వేరుకి కావాల్సింది ఇచ్చేస్తూ ఉంటుంది. మట్టి కొద్దిగే, కానీ ఆ చెమ్మ ఏం చేస్తారంటే ఎదుగు. ఎప్పుడన్నా సీడ్స్ని పెంచుతాం చూసారా అండి? టిష్యూలో ఫోల్డ్ చేసి కొంచెం వాటర్ స్ప్రే చేసి పక్కన పెట్టేస్తారు. పెద్ద నేలలోకి వేయాల్సిన అవసరం లే. టిష్యూయే, మట్టి కూడా కాదు, టిష్యూయే. అంటే ఆ మాయిస్ట్ మెయింటైన్ అవ్వాలంతే. మాయిస్ట్ మెయింటైన్ అవుతా వేరులు తినేస్తుంది. ఎందుకంటే అక్కడ వాక్యం ఏం చెప్తుంది? వేరులు దిగలేదంట. వేరు దిగలేక కాదు, మాయిస్ట్ లేక, చెమ్మ లేక. ఆ చెమ్మ ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్ముడు, ఆయన తోడు. ద హోలీ స్పిరిట్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ is what will give you a breakthrough in life. The presence of God is what changes your life. Yes, నీవు రాతి హృదయానివే, బండ హృదయానివే, కఠినమైన వ్యక్తివే, ఎమోషన్లెస్ అంటే హార్ట్లెస్ పర్సన్వే. కానీ నీ బ్రతుకు మారాలంటే నీవు దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధిని వెతకాలి. ఎందుకంటే బ్రతుకుల్ని మార్చేది దేవుడు మాత్రమే. ఈరోజు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే.